కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అనేది జ్యూస్ని చాలా స్లోగా మాస్టికేటింగ్ చేస్తుంది. అలా స్లోగా మాస్టికేటింగ్ చేయటం వలన జ్యూస్లో మనకి మ్యాక్సిమం న్యూట్రియన్స్ అనేవి ప్రిజర్వ్ అవుతాయి. సో జనరల్గా మనం యూజ్ చేసే జ్యూసర్స్ అన్నీ ఏంటంటే చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి అండ్ హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. సో అలా ఫాస్ట్గా రన్ అవటం వలన వాటిలో ఉండే న్యూట్రియన్స్ 90% ఉండవంట. సో ఎవరైనా సరే హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళకి, బ్రేక్ఫాస్ట్లో జ్యూస్ తీసుకునే వాళ్ళకి నేనైతే ది బెస్ట్ అని చెప్తాను కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అనేది. అండ్ దీన్నే మనం స్లో మాస్టికేటింగ్ జ్యూసర్ అని కూడా అంటాం. కోల్డ్ ప్రెస్ జ్యూసర్ యొక్క అన్బాక్సింగ్ చూసేద్దాం. నెక్స్ట్ ఇది జ్యూస్ కూడా ఎలా రన్ అవుతుందో చూపించేస్తాను, చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చూసేద్దాం. సో ఇక్కడైతే రెసిపీ బుక్ ఒకటి ఇచ్చారు. 30 హెల్తీ రెసిపీస్ బుక్ అంట. చాలా బాగుంది బుక్ అయితే. అండ్ యూజర్ మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చారు. యూజర్ మాన్యువల్ చూసి మనం అసెంబుల్ చేసేయచ్చు జ్యూసర్ని. బట్ నేనైతే మీకు చూపిస్తాను ఎలా అసెంబుల్ చేయాలి జ్యూసర్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఒక క్లీనింగ్ బ్రష్ ఇచ్చారు. నాకు తెలిసి వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇదే అండి. క్లీనింగ్ ఐటమే మనకి ఇంకా కొంచెం టఫ్ టాస్క్. సో బ్రష్ ఇచ్చి మన పని అయితే కొంచెం తగ్గించారు వీళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి పుషర్, ఇది మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని పుష్ చేయడానికి ఈ పుషర్. అండ్ నెక్స్ట్ 2 జార్స్, ఇక్కడ 1 జార్ ఏమో జ్యూస్ కోసం, ఇంకో జార్ పల్ప్ కోసం. అండ్ ఇది వచ్చేసేమో 1 స్ట్రైనర్. ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ స్ట్రైనర్ చూస్తున్నారు కదా, ఈ స్ట్రైనర్ యూజ్ చేస్తే మనకి 15 to 20% ఫైబర్ వస్తుందంట. సో అంత ఫైబర్ ఉంటే గనక మనం జ్యూస్ తాగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇదైతే బ్లాంక్ స్ట్రైనర్. ఇది ఐస్ క్రీమ్ లాంటివి యూజ్ చేయడానికి యూజ్ అవుతాయంట. నెక్స్ట్ వచ్చేమో ఇది డ్రమ్ లిడ్. అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేమో మనకి బేస్ పార్ట్ చూస్తున్నాం ఇప్పుడు. ఈ బేస్ పార్ట్లోనే ఎల్లో కలర్ ఒక స్ట్రైనర్ కనిపిస్తుంది కదా, మెయిన్ మనకి యూజ్ అయ్యేది ఆ ఎల్లో కలర్ స్ట్రైనరే. ఆ ఎల్లో కలర్ స్ట్రైనర్ యూజ్ చేస్తే మనకి 5 to 7% ఫైబర్ మాత్రమే వస్తుందంట జ్యూస్లో. 5 to 7% ఫైబర్ అంటే మనం త్రాగడానికి బాగుంటుంది జ్యూస్ అనేది. సో ఇప్పుడు నేను మీకు ఈ 2 స్ట్రైనర్స్లో ఎలా వస్తుంది జ్యూస్ అనేది నేను మీకు డిఫరెన్స్ క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ చూసేయండి ఇప్పుడు. ఫస్ట్ అయితే జ్యూసింగ్ బౌల్ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ రొటేషన్ వైపర్లో ఈ స్ట్రైనర్ని పెట్టుకున్న తర్వాత జ్యూసింగ్ స్క్రూ పెట్టాలి. వైట్ కలర్ స్ట్రైనర్ యూజ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నారు కదండి. అండ్ లాస్ట్కి డ్రమ్ లిడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా మనం అటాచ్ చేస్తున్నట్టే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక డ్రమ్ లిడ్ ఉంది కదా, దీనికి పైన ఒక రెడ్ కలర్ మార్క్ ఇస్తారు, అది యారో మార్కు. అండ్ ఇంకొకటి ఏంటంటే జ్యూసింగ్ స్క్రూ పెట్టారు కదా, జ్యూసింగ్ స్క్రూ ఫిక్స్ చేసేటప్పుడు టక్మన్ సౌండ్ రావాలి. అలా వచ్చేటప్పుడు అది ఫిక్స్ అయినట్టుగా. నెక్స్ట్ అది పెట్టిన తర్వాత డ్రమ్ లిడ్ పెట్టండి. డ్రమ్ లిడ్ పైన రెడ్ కలర్ మార్క్ చూసుకోండి, యారో మార్కు. ఇలా అయితే అసెంబుల్ చేసుకోవాలి. సో ఇప్పుడు జ్యూస్ స్టార్ట్ చేసేద్దాం. 1 by 1 ఇలా వెజిటేబుల్స్ వేస్తూ ఉంటే ఇంకా నేనైతే చిన్న చిన్న క్యారెట్లు యూజ్ చేస్తున్నాను. స్మాల్ పీసెస్ అయితే కట్ చేయలేదు. 1 by 1 క్యారెట్లు వేస్తున్నాను ఇలాగా. చాలా నీట్గా క్రష్ చేస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే బీట్రూట్ పీసులు కూడా చేయలేదు, అలానే బీట్రూట్ వేసేసాను. చాలా బాగా క్రష్ చేసింది. అండ్ లాస్ట్కి మీరు చూడండి గువా కూడా ఒకటి వేస్తున్నాను. గువా అయితే యాజ్ ఇట్ ఈజ్గా అలా వేసేస్తున్నాను, అది కూడా పీసెస్ కట్ చేయలేదు. చాలా బాగా క్రష్ చేస్తుంది. జ్యూసింగ్ స్క్రూ అనేది చాలా బాగా అసలు క్రష్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక గానుగులాగా రొటేట్ అవుతుంది. అలా చాలా అంటే చాలా స్మూత్గా స్లోగా స్క్రూ అవుతుంది. అండ్ పల్ప్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, పల్ప్లో 1% కూడా ఇంకా జ్యూస్ లేదు. జ్యూసింగ్ స్క్రూ మాత్రం చాలా హైలైట్ అండి. అలా గానుగులాగా చాలా బాగా రొటేట్ అవుతుంది. ఎవ్రీ వెజిటేబుల్ని, ఎవ్రీ ఫ్రూట్ని అసలు చాలా బాగా క్రష్ చేస్తుంది ఈ జ్యూసింగ్ స్క్రూ అయితే. ఎంత బాగా క్రష్ చేస్తుందో చూడండి, అలా స్లోగా చాలా బాగా రన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ జ్యూస్ అబ్జర్వ్ చేస్తే కనుక చాలా పల్ప్ వస్తుంది ఇలా జ్యూస్ నుంచి. అంటే నేను వైట్ అండ్ బ్లాక్ కలరు స్ట్రైనర్ యూజ్ చేశాను కదా, సో అందులో 15 to 20% పల్ప్ అయితే ఉంటుందంట. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ స్ట్రైనర్లో కూడా ఎంత పల్ప్ ఉంటుందో ఏంటనేది కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే కొంచెం తాగడానికి ఇబ్బందిగానే ఉంటుంది, చాలా పల్పీగా ఉంది ఈ జ్యూస్ అనేది.
2 స్ట్రెయినర్స్ డిఫరెన్స్ చూపించడం కోసం పల్పి జ్యూస్ని ఎల్లో జ్యూస్ స్ట్రెయినర్లో వేస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను ఇది జ్యూస్ చేసేసాను, బట్ తాగడానికైతే ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఒక 20% పల్ప్ వచ్చేసింది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇప్పుడైతే సేమ్ జ్యూస్ని తెచ్చి ఎల్లో కలర్ స్ట్రైనర్లో వేస్తున్నాను. ఈ స్ట్రైనర్లో జ్యూస్ ఎంత స్మూత్గా జ్యూస్ అవుతుందంటే లిక్విడ్ లాగా అనిపిస్తుంది. చాలా నీట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం ఫస్ట్ స్ట్రైనర్లో పల్ప్ మొత్తం పిండేసింది అని చెప్పి అనుకున్నాం కదండి. ఈ స్ట్రైనర్లో వేసిన తర్వాత కూడా చూడండి ఇంకెంత పల్ప్ వస్తుందో. ఇంకింత పల్ప్ అయితే మనం జ్యూస్ తాగటానికి అంత కంఫర్టబుల్గా అనిపించదు. రియల్లీ ఇంకా ఈ జ్యూస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చెప్పడానికి ఇంక అసలు మాటలు కూడా లేవు, అంత టేస్టీగా ఉంది. చాలా ఒరిజినల్ ఫ్లేవర్ అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉందండి. సో ఇప్పుడైతే ఇంకా జ్యూస్ మనకి హెల్త్ని ఇస్తే ఇంకా ఈ పల్ప్ మొక్కలకి చాలా హెల్త్ని ఇస్తుంది కదా. సో ఇలా ఈ పల్ప్ని అయితే మొక్కల కోసం వేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఇక క్లీనింగ్ సెక్షన్ అయితే చూసేద్దాం. ఇలా జ్యూస్ అయిన వెంటనే పార్ట్స్ అన్నీ క్లీన్ చేసుకోవటం వల్ల చాలా మంచిదండి. ఇలా బ్రష్ మాత్రమే యూజ్ చేయాలి, ఎలాంటి కెమికల్ యూజ్ చేయకూడదు. అంటే మనం విమ్ లిక్విడ్ లాంటివి అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ బ్రష్తో అలా క్లీన్ చేసేస్తే జ్యూస్ ప్రిపేర్ అయిపోయిన వెంటనే ఇంకా మనం ఈ పార్ట్స్ అన్ని ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి మంచిది. ఇంకా సో చూసారు కదండి స్లో మాస్టికేటింగ్ జ్యూసర్ యొక్క డెమో అయితే. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే క్రెడిట్ కార్డ్స్ ఇంకా అన్ని ఆఫర్స్ కలిపి 14,000 తీసుకున్నాం. మీకు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.